ఆయిల్ మనం వేరే దేశాలకు వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. మన తోన పంట దిగుబడి వస్తలేదు. కాబట్టి మనం పండించుకునాలే. ఒకటే వరి వేసుకుంటే అన్ని వరి చేనుకు మొత్తం కెమికల్స్ తో పండిస్తున్నారు. అవి పండించొద్దు. అట్లా అయితే మనకు శరీరానికి సుస్తులు అవుతాయి, బాగుండదు. భావితరాలకు మంచి చేసిన వాళ్ళం కాదు, మనం చెడు చేసిన వాళ్ళు అవుతాం. మన పిల్లలకు మనం వేసే ఫర్టిలైజర్ వల్ల భూములు ఖరాబ్ అయిపోతాయి, సౌడు బారుతాయి. ఒక 10 సంవత్సరాల కంటే ఇంకా ఎక్కువ పని చేయలేవు. కాబట్టి వాళ్ళు మనకు సైంటిస్టులు వివరంగా దాని గురించి ఫర్టిలైజర్ వేయకపోతే ఏం లాభము, ఆర్గానిక్ వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం చేస్తే ఏం లాభము అనేది పూర్తిగా వివరించినారు. మేడం గారు కూడా హైదరాబాద్కి వెళ్లి వచ్చి, ఈ సంస్థకి వెళ్లి వచ్చి మనకు పూర్తి వివరాలు, ఆయిల్ పంటలు వండియడం ఎట్లా, ఏం కథ, దాని గురించి మీకు లాభాలు ఎన్ని ఉంటాయి, దాని ఆయిల్ మనం ఆర్గానిక్ ఆయిల్ తింటే మంచి ఎట్లా ఆరోగ్యాలు ఎట్లా ఉంటాయి అనే దాని గురించి విశ్లేషణ చేసినారు. మరియు ఇంకా ఇప్పుడు ఒక పంట వర్షం వేసుకున్నాక, వర్షాకాలం వర్షం వేసుకున్నాక రెండవ పంట వర్షం వేసుకోకుండా మంచిగా దున్నుకొని మంచిగా పొలం సదును చేసుకుని తొందరగా వచ్చే పంటలు నువ్వులు గాని, ఏ నువ్వులైనా, నల్లవైనా తెల్లవైనా ఏ నువ్వులైనా వేసుకున్నా మినిమం 90 రోజులలో 4 నుండి 5 క్వింటాలు మినిమం వస్తుంది. ప్రైజ్ కూడా 15,000 ఆవరేజ్ అటు ఇటుగా ఉంటది. దాంట్లో లాభం వస్తుంది, రైతులు ఆర్థికంగా బాగుపడతారని మేడం కూడా దాని గురించి అట్లా వివరించినారు. పల్లీలు, మనం బుడ్డలు అంటాం కదా, పల్లీలు కూడా మంచి వనపర్తి జిల్లాల పండే పంట వేరే దేశాలలో కూడా ఎగుమతి అవుతుంది. దాన్ని మీరు ఇడిచిపెట్టకుండా మంచిగా యాజమాన్య పద్ధతులు పాటించి పండిస్తే మీకు మంచి ఆదాయమే వస్తుంది, నష్టం రాదు. మీరు తెలియక 4-5 క్వింటాలే పండిస్తుంటారు, 10 క్వింటాల వరకు వచ్చే రకాలు కూడా వచ్చినాయని వాళ్ళు దాని గురించి కూడా వివరించినారు. మీకు ఇంకా ఏమన్నా మాకు సమస్యలు ఉంటే, రైతులకు సమస్యలు ఉంటే ఒకసారి మాకు సంప్రదించండి. ICIR కు రాండి, హైదరాబాద్ కు రాండి, మేము ట్రైనింగ్ కూడా ఇస్తామని చెప్తున్నారు. లేదంటే మనకు దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం మన్నాపురానికి కూడా రాండి అని చెప్పిండ్రు. రాజేందర్ రెడ్డి సార్ కూడా చెప్పిండ్రు, మంచిగా అర్థమయ్యేటట్లు చెప్పిండ్రు. ఆ కార్యక్రమానికి మా ఊరు నుండి వచ్చిన రైతులు అందరూ వెన్నుదన్నుగా ఉండి అందరూ మంచిగా సార్ వాళ్ళు చెప్పినది విని మంచిగా విజయవంతం చేసిండ్రు. ఇంకా పప్పు ధాన్యాలైనటువంటి కందులు, పెసర్లు, మినువులు, రాగులు, సద్దలు, జొన్నలు, వెనుకటికి మన నాయనళ్ళు తాతళ్ళు వండించే పంటలు కూడా వేసుకోండి. దానిలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అవి ఫర్టిలైజర్ వేయకుండా పండిస్తారు, పెస్టిసైడ్ చేయకుండా పండిస్తారు. కాబట్టి అవి తినండి అని కూడా చెప్తుంటారు సార్ వాళ్ళు.